అన్ని నగల తరుగును ముందు కన్నా ఇంకా తగ్గించాం. ఈ తక్కువ తరుగును చూస్తే వెంటనే నగలు కొనేస్తారు. డైమండ్ జ్యువెలరీ ధరలు కూడా పెద్ద లెవెల్లో తగ్గించాం. ఇక్కడికొచ్చి కంపేర్ చేస్తేనే తెలుస్తుంది. $9 చిన్న కేసు పెద్ద కేసు. జగన్మోహన్ రెడ్డి గారు చిన్న కేసు ఇది మొదలు. దీనికి క్షమాపణ చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు. ఇది మొదలు. దైవాన్ని అడ్డం పెట్టుకొని నాటకమాడి దుర్మార్గపు రాజకీయాలు చేస్తున్నారు కూటమి ప్రభుత్వం. ఆయన మెట్లు అడుగుతాడు ఒక ఆయన ఏమో లడ్డులో పందికో ఉందంటాడు. ఎంత అన్యాయం అండి. నిరూపణ అయ్యేదన్నది మీ టైంలోనే నెయ్యిని వెనక పంపించామంటారు. నిరూపణ చేయలేనటువంటి పనులు పెట్టుకుని భక్తుల్ని అడ్డం పెట్టుకుని ఇష్టం వచ్చినట్టు మాట్లాడేటువంటి కార్యక్రమాలు, నీచపు కార్యక్రమాలు కూటమి ప్రభుత్వం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. పరకామణి కేసు కానీ, లడ్డూలో పందికొవ్వు కలిసిందని అన్ని విచారణ జరుగుతున్నాయి. దాన్ని నేను చూద్దాం. దీనిలో ఎవడన్నా అరెస్ట్ చేసి పారేద్దాం, ఎవడన్నా రోబలు వేసేద్దాం, చూద్దాం. వేసుకున్నారు కదా. రాజకీయ కక్షల కోసం దైవాన్ని అడ్డం పెట్టుకునే నీచమైన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. మోసపూరితమైన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. అధికారంలో ఉన్నప్పుడు ఆయనకి కన్ను మిన్ను కానకోకుండా వ్యవహరిస్తున్నాడు. అధికారం పోతే ఏమవుతుందో ఆలోచించుకోలేకపోతున్నాడు. ఇంత వయసులో కూడా ఆలోచించుకొని మళ్ళీ రాత్రికి పొడుకుని బాబు కొడుకులు ఇద్దరు మీ అధికారం పోయిన తర్వాత ఏమవుతారో గుర్తుపెట్టుకోమని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. నగల సామ్రాజ్యం పెద్దది. మన వేడుకల్లో నగల పాత్ర పెద్దది. నగల్లో మన సంప్రదాయం అది పెద్దది. అదే విధంగా నగలు కొనేటప్పుడు మీ సేవింగ్స్ కూడా ఇకపై పెద్దగా ఉంటుంది. అన్ని నగల తరుగును ముందు కన్నా ఇంకా తగ్గించాం. ఈ తక్కువ తరుగును చూస్తే వెంటనే నగలు కొనేస్తారు. డైమండ్ జ్యువెలరీ ధరలు కూడా పెద్ద లెవెల్లో తగ్గించాం. ఇకపై అందరూ డైమండ్ జ్యువెలరీ కొనుక్కోవచ్చు. ఏ ఆఫర్లోనూ పక్కదారి పట్టకండి. ఇక్కడికొచ్చి కంపేర్ చేస్తేనే తెలుస్తుంది మీకు ఎంత పెద్దగా డబ్బులు ఆదా అవుతుందో అని.